ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దినదిన ఇంత కిందికి పోతుందంటే ముఖ్యమంత్రి గారి పనితీరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధానం, ఒక హోదా, మాట్లాడేలో ఒక పద్ధతి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఈయన పద్ధతితో మాట్లాడతారు, ఈయన వ్యక్తిగత దూషణలకు పోడు అనే ఒక నమ్మకం పౌరులకు ఉండాలి. ముఖ్యమంత్రి గారి యొక్క సాంప్రదాయం ఇప్పుడు కాదు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పటి నుంచి వ్యక్తిగత దూషణల ద్వారానే రాజకీయ లబ్ధి పొందుతుందనే ఒక నమ్మకం ఏదైతే ఉన్నదో అది ముఖ్యమంత్రి అయిన తర్వాత కొనసాగుతున్నది. దాంట్లో ఇంకేమున్నదండి? దాంట్లో ఏమున్నది? మున్సిపల్ శాఖ మంత్రి చెత్త ఉందంటే ఈ చెత్త ఆ వర్డ్ చెప్పడానికి ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఇంకోటి కూడా చెప్పాలా. హైదరాబాద్ మహానగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి రెండు పెట్టి హైదరాబాద్లో ఉన్న అన్ని మేజర్ నాలాలని, మేజర్ రోడ్లనన్నీ కూడా తీర్చిదిద్దిన కేటీఆర్ గారు. అది చెప్పరు ఎందుకు? చెత్త ఎవరు ఎత్తాలి? మధుబాయ్, మున్సిపల్ అథారిటీస్ ఎత్తాలి. 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఎవరు ఉన్నారు? 2 సంవత్సరాల నుంచి కేటీఆర్ గారు చెత్త ఎత్తియాలా? చెత్త ఎత్తియాల్సింది ఎవరు? అధికార పార్టీ కదా, మీ మున్సిపాలిటీ కదా. ఎందుకు ఎత్తట్లేదు? మున్సిపల్ శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి కదా ఇప్పుడు. ఎందుకు ఎత్తట్లేదు అంటున్నా. ఇప్పుడు చెత్త ఎవరు? మళ్ళీ ఎవరు చెత్త ఎత్తట్లేదు? మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారా? కొంపదీసేమి. ఒకటి చెప్తాను మధుబాయ్, జూబ్లీస్ ఎలక్షన్ ఈజ్ అ బైగాన్ కన్క్లూజన్. అయిపోయింది, నిర్ణయం జరిగిపోయింది. ముఖ్యమంత్రి గారి యాటిట్యూడ్, ఆయన మాట్లాడే విధానం, నడిపిన యొక్క పరిపాలన విధానం అంతా కూడా జనాలు స్పష్టంగా తెలుసుకున్నారు. ఇంకా ఈడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలా, ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే రానున్న 3 సంవత్సరాలు ఏంటి జరుగుతుందని ఒక స్పష్టత ప్రజలు వచ్చింది. ఇంకోటి కూడా ఏం మాట్లాడుతుండండి, మతి స్థిమితమైన కోల్పోయినరా? ముస్లింలను ఉద్దేశించి, ముస్లిం సోదరులను ఉద్దేశించి, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు ఉన్నారు, మేము ఉంటేనే మీకు ఇజ్జత్ ఉన్నది, మేము లేకపోతే మీరు ఏం లేదని ఎవరన్నా అంటారా అండి? ఎవరైనా ఇంగితగానే ఉన్నారు ఎవరైనా అంటారా? ఒక కమ్యూనిటీని పట్టుకొని మేము లేకపోతే మీరు లేని ఎవరైనా అంటారా? ఎవరైనా పడతారా?